వేదికను అలంకరించిన పెద్దలు, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం చేసుకుంటున్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చాలా ఎక్విప్మెంట్ మనం చేస్తున్నాం. వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చూస్తుంటారు, ఢిల్లీలో ఉంటాం, హైదరాబాద్ లో ఉంటాం, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉంటామో తెలియదు. ప్రతిరోజు కేంద్ర మంత్రిగా అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేస్తాం. కానీ సంవత్సరం పాటు ఎన్ని కార్యక్రమాలు చేసినా నాకు అత్యంత సంతృప్తినిచ్చేటటువంటి కార్యక్రమం, మీ అందరి కళ్ళల్లో సంతోషం చూసే కార్యక్రమమే నాకు అన్నిటికంటే గొప్పదిగా నేను భావిస్తుంటాను. నాకు ఒక రోజు గుర్తుంది, నాన్నగారు చనిపోయిన తర్వాత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అప్పటికి ఎంపీ కూడా అవ్వలేదు. అందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం, ఎర్రనాయుడు గారు వారసుడుగా రాజకీయాల్లోకి వస్తే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇదే శ్రీకాకుళం పట్టణంలో వికలాంగులు అందరూ కూడా కలిసి ధర్నా చేశారు. ఆ రోజులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద ధర్నా చేసి మా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు వినే నాదుడెవరు కూడా లేరా, మాకు సమాజంలో గౌరవం కావాలి, మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎవరో ఒక స్పందించాలని ఆ రోజు ఒక ధర్నా కార్యక్రమం చేస్తే తెలిసి తెలియని వయసులో ఆ ధర్నా కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని, నేను మాట్లాడే ముందు ఇద్దరు ముగ్గురు మాట్లాడమని ఏ సమస్యలు ఉన్నాయో చెప్పమనంటే వాళ్ళు కూడా మాట్లాడి నాకు తెలియజేసిన తర్వాత నేను ఆ రోజే నా మనసులో అనుకున్నాను, నేను ఏ స్థాయిలో ఉన్నా, రాజకీయాల్లో ఏ పొజిషన్ లో ఉన్నా ఎప్పుడు కూడా నా దివ్యాంగ సోదరులను నేను మర్చిపోకూడదు. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి. అప్పుడే నేను ఈ రాజకీయాల్లోకి రావాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయానికి ఒక అర్థం ఉంటుందని ఆ రోజే నేను అనుకున్నాను. అక్కడి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు మీ అందరి కళ్ళల్లో సంతోషం కోసం చిన్న పిల్లలకి కానీ లేకపోతే ఎక్కడైనా వృద్ధులు ఉన్నా, దివ్యాంగులు ఉన్నా, వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నా, లేకపోతే మెహరా వికాస కేంద్రాలు ఉన్నా, ఏదో ఒక రకంగా నా వంతుగా సాయం చేయాలని అన్ని కార్యక్రమాలు చేశాను. అలాగే పర్యటిస్తూ ఉండేవాడిని. శ్రీకాకుళం మొత్తం కూడా తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు ముగ్గురు కలుస్తూ మా ఒక్కడమే వికలాంగులు ఉన్నాం మా తాలూకు గ్రామంలో, మాకు ఈ సమస్య ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు ఇది చేయండి అని చాలా మంది నాకు కలిసేవారు. అలా కలిసినప్పుడు అనుకున్నాను, ఎక్కడో ఒక్కొక్కరు ఉంటున్నారు కాబట్టి అందరికీ కూడా తక్కువ మంది ఉన్నారు అనుకుంటున్నారేమో, కానీ జిల్లా మొత్తం మంది తీసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సంబంధించి వాళ్ళు కోరుకునే కోరికలు ఏవైతే పరికరాలు కొన్ని, ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక చెవిటి వాడిగా ఉన్నా, లేకపోతే అంగవైకల్యం ఉన్నా, లేకపోతే మరొక ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చిన్న చిన్న పరికరాల ద్వారా వాళ్ళకి రోజు వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించేటటువంటి శక్తి ఆ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. కానీ ఎక్విప్మెంట్ తీసుకొని రావాలంటే జిల్లాల దాటి వెళ్ళాలి, రాష్ట్రాల దాటి వెళ్ళాలి. ఆ రోజుల్లో చెప్పేవారు, మా కాలు ఏదైనా కొత్తది పెట్టుకోవాలంటే జైపూర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడ మేము జైపూర్ వెళ్ళగలం, ఎవరితో మాట్లాడగలం, ఎవరి దగ్గర మేము ఎక్విప్మెంట్ తెచ్చుకోగలం అని చాలా మంది చెప్తే వీళ్ళందరికీ కూడా ఎక్విప్మెంట్ మన జిల్లాకి తీసుకొని వచ్చి వాళ్ళకి పంచి పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి సంస్థ కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థతో మాట్లాడి వాళ్ళ తాలూకా పెద్దల్ని మన జిల్లాకి పిలిపించి ఎన్నో క్యాంపులు పెట్టాం. అందరినీ కూడా పరిశీలించి వాళ్ళ తాలూకా పరికరాల తాలూకా లిస్టు రాసుకొని మొట్టమొదటిగా ఒక కార్యక్రమం చేశాం. అయితే 2019 తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పెట్టి సుమారు 21వ సంవత్సరంలో 2021లో కోవిడ్ ఉన్నటువంటి సమయంలో ఎక్విప్మెంట్ అంతా కూడా మన జిల్లాకి వస్తే ఆ జిల్లాకు వచ్చినటువంటి ఎక్విప్మెంట్ లో నేను అన్ని కూడా స్టడీ చేశాను. చాలా ఎక్విప్మెంట్ వచ్చింది, కానీ అందులో కొంత కొరత కనబడింది. ఆ కొరత ఏంటంటే బ్యాటరీ ట్రైసైకిల్స్ ఎక్కువ మంది కావాలని కోరుకున్నారు, కానీ బ్యాటరీ ట్రైసైకిల్స్ రాలేదు ఎక్కువ. అప్పుడు మళ్ళీ ఆ జిల్లా కలెక్టర్ గారు నివాస్ గారు ఉంటే ఆయనతో మాట్లాడి, ఈ బ్యాటరీ ట్రైసైకిల్సే కదా మనకు కావాల్సింది ఎక్కువ, ఆ ట్రైసైకిల్స్ ఎలా చేయాలంటే మన దగ్గర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు సార్, ఆ ప్రభుత్వం డబ్బులు ఇవ్వక మేము తీసుకొని రాలేకపోతున్నాం అంటే, ఎక్కడ ఎంత పడుతుందో చెప్పండి, నా ఎంపీ నిధుల నుంచే ఇస్తాను, ఒక్క ట్రైసైకిల్ ఆ రోజు ట్రైసైకిల్స్ చేశాను. ఒక సంతోషం ఉండింది, అందరికీ పరికరాలు ఇస్తున్నామని. అందరూ పిలిపించిన తర్వాత పరికరాలు తీసుకున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువ మంది కూడా ప్రాంతానికి వచ్చారు. అయ్యో మా పేరు లేదు, లేకపోతే మాకు ఏ పరికరం రాలేదు,
నాకు ఇంకా అవసరం ఉందన్నారు. అయితే ఇది ఒక్కసారితో అయిపోయే ప్రోగ్రాం కాదు, మళ్ళీ మళ్ళీ చేయాలని మళ్ళీ ఇంకోసారి క్యాంపులు పెట్టించాం. 2023లో అలింకా వాళ్ళకి ప్రతిపాదన మన ప్రభుత్వం ఆ రోజు లేకపోయినా నేను ఉంటాను మా సోదరుల కోసం, నిధులు ఎక్కడి నుంచైనా తెప్పిస్తాను, మీరు మళ్ళీ క్యాంపు పెట్టండి. 23లో ఒక క్యాంపు పెట్టించాము. మళ్ళీ క్యాంపు పెట్టించి నా నిధులతో పాటు మళ్ళీ నిధులు జోడించి సుమారు 70-80 లక్షల రూపాయలతో మళ్ళీ క్రిందటి సంవత్సరం ఇదే హాల్లో ఆగస్టు నెలలో మీ అందరికీ పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టాం. అప్పుడు కూడా చూశాను ఇంకా చాలా మంది ఉన్నారు. 25 ఇదే సంవత్సరం జనవరి నెలలో మళ్ళీ అలింకో వాళ్ళకి పిలిపించి ఏవైతే చిన్న చిన్న సజెషన్స్ మీరు అందరూ కూడా ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. చాలా మంది గతంలో ఏదైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒకే దగ్గర చేసేవాళ్ళం, ఐడెంటిఫికేషన్ చేసిన 3-4 దగ్గర నుంచి ఒకటే చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నేరుగా క్యాంపులు కూడా మీ నియోజకవర్గంలో మీ స్థాయిలోనే జరగాలని చెప్పి 8 నియోజకవర్గాల్లో మన జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో కూడా క్యాంపులు పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు మనం కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకా సహకారం తీసుకొని 3,20,00,000 రూపాయలు కేవలం మన వికలాంగులకి, మన అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, మన దివ్యాంగ సోదరులకి ఈరోజు ఖర్చు పెట్టి 1,238 పరికరాలు మనం పంపిణీ చేస్తున్నాం. 802 మందికి. అలాగే 43 కేటగిరీలో ఉన్న వస్తువులు, ట్రైసైకిల్స్ కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, హీరింగ్ మెషిన్స్ కావచ్చు, జాయిస్టిక్ ఉన్న వీల్ చైర్లు కావచ్చు, లేకపోతే క్రచెస్ కావచ్చు, ఇలా 43 రకాలు ఉన్నటువంటి యంత్రాలు మన వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అయితే ఇది కూడా 3 డివిజన్లో చేస్తున్నాం. అంటే మళ్ళీ ఎక్కడే పెట్టి ఇచ్చాపురం నుంచి రమ్మనంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. ఎవరో ఒకరు తోడుగా ఒకరు రావాలి. ఈ రోజు 11 గంటల కనంటే ఎక్కడ 9-8 గంటలకి ఎంతకో బయలుదేరి సరిగ్గా భోజనం చేస్తారో లేదో తెలియదు, ఇక్కడ ఏ టైం అవుతుందో తెలియదు, మళ్ళీ పంపిణీ చేసిన తర్వాత అది తీసుకొని ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అందుకనే డివిజన్ల వారి కూడా మార్కెటింగ్ చేసి 802 మంది ఉంటే ఇక్కడ సుమారు 371 మందికి ఈ రోజు ఇక్కడ చేసి మళ్ళీ పలాసలో ఒక కేంద్రం, అలాగే అవసరమైతే ఇంకొక కేంద్రం కూడా పెట్టి అందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వంలో ఈ రోజు చాలా గౌరవంగా చేస్తున్నామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఎప్పుడు కూడా నేను మీ అందరిలో కూడా చూసింది ప్రతిరోజు కష్టమే. మీ అందరికీ కూడా ఒక ఊరిలో ఉన్న ఒక పని కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. మీకు కావాల్సింది ఒక ధైర్యం కావాలి, ఒక ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. మీ సంకల్ప బలానికి నిజంగా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే వైకల్యం అని మనం అంటున్నాం, కానీ చెవిటివాడు వైకల్యుడు కాదు, లేకపోతే ఒక చెయ్యలేకపోవడం వైకల్యం కాదు, కాలు లేకపోవడం వైకల్యం కాదు, చూపు లేకపోవడం, మాట లేకపోవడం ఇవి కాదు వైకల్యం ఉన్నది. మంచి మనసు లేకపోవడం వైకల్యం అని కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికీ మంచి మనసు ఉంది, ఎన్ని కష్టాలు ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు, రోజు అనుభవిస్తున్నారు. కానీ ఎప్పుడు ఏ కష్టం కోసం, సాయం కోసం ఎవరు వచ్చినా సరే మొట్టమొదట చిరునవ్వుతోనే పలకరిస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా ఏదో సాడ్ ఫేస్ తో ఎప్పుడు కూడా కనబడరు. అంటే ఆత్మవిశ్వాసం అది నిత్యం మనం వెలుగుతూనే ఉండాలి, మనం నవ్వుతూ ఉండాలి, సమాజాన్ని కూడా నవ్విస్తూ ఉండాలనే ఆలోచనతో నిరంతరం కూడా ఒక మంచి స్ఫూర్తిని మీరందరూ కూడా ఇస్తున్నారు. అందుకనే ఒక సోదరుడిగా నిలబడ్డారు మీ అందరి కోసం, ఒక కుటుంబ సభ్యుడిగా మీకు తోడుగా ఉన్నారు. కార్యక్రమంలోనే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఎల్లప్పుడూ కూడా మీకు మీ రామ్మోహన్ నాయుడు మీకు తోడుగా ఉంటాడని ధైర్యంగా ఆగస్టులో ఈ కార్యక్రమం చేస్తే అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు మీ అందరికీ కూడా చూసి నేను కూడా అనుకునేవాళ్ళు, సరే ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు నన్ను కలుస్తున్నారు, నేను లేనప్పుడు మీరు అందరూ కూడా జిల్లా కలెక్టర్కి వెళ్ళి కలుస్తారు. ఏదైనా ఒక ఉద్యోగం కావాలన్నా, ఒక సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే మీకు అదనంగా ఏదైనా ప్రభుత్వం నుంచి సహకారం కావాలన్నా, యొక్క గ్రీవెన్స్ లో ప్రతి సోమవారం జరిగితే మీరందరూ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గంటలు తరబడి. ఎందుకంటే సోమవారం చూస్తే తండాలుగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. అందులో దోసుకొని వెళ్ళిపోయేవాడు ఒకడు, మరి గట్టిగా ఉన్నవాడు అందరూ పక్కగా జరుపుకొని వెళ్ళిపోయేవాడు ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ లౌక్యంతో దీంతో ముందుకెళ్ళడానికి అన్ని అవకాశాలు కూడా ఉండవు. ఆ రోజే ఒక ఆలోచన వచ్చింది,
వాళ్ళతో మళ్ళీ ఎందుకు మీకు అందరికీ కూడా ముడిపడి గ్రీవెన్స్ పెట్టడం, విడిగా ఒక గ్రీవెన్స్ పెట్టాలనంటే ఆ రోజు కలెక్టర్ గారు కూడా అంగీకరించి ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన్ అనే ప్రోగ్రాం ప్రత్యేకంగా మీ అందరి కోసం కలెక్టరేట్ లో తలుపులు తెరిచి మీరందరూ ఎవరు వస్తారో రండి, మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ గత 9 నెలలుగా అద్భుతంగా స్వాభిమాన్ కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను, ఎవరికైనా తెలియకపోతే మీ కలెక్టర్ గారిని కలవాలి, మళ్ళీ అందరితో పాటు కలిస్తే మాకు అవకాశం రావట్లేదు, మాకు ఇబ్బంది జరుగుతుందంటే ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన్ అనే ప్రోగ్రాం మీ అందరి కోసం నేను చేస్తున్నాను. దాన్ని సద్వినియోగం చేసుకోండి కూడా తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమం ద్వారా చాలా మందికి పెన్షన్ సమస్యలున్నా, లేకపోతే ఇలాంటి పరికరాలు కావాల్సిన సమస్యలున్నా, లేకపోతే ఉద్యోగాలు కావాల్సినటువంటి సమస్యలున్నా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా అయింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా మా జిల్లాలో ఇలా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారంటే ఆయన కూడా ఉప్పొంగిపోయి చాలా అద్భుతంగా ఉంది, ఏదో ఒక రోజు రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆయన కూడా మన జిల్లాలో అభినందించడం జరిగింది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది మన ప్రభుత్వం తాలూకా పట్టుదల, ఇది మన ప్రభుత్వానికి మీ అందరి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇది కేవలం నేను చేసిందే కాదు, నాకు స్ఫూర్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా నిరంతరం పేదవాళ్ళకి, అలాగే అవసరం ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మనకున్నటువంటి దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా మనం చూసుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టాడు. మీ అందరే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు మనకి ఎన్నికలు జరగక ముందు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ సంబోధిస్తూ ఒక మాట ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ పెన్షన్లు మళ్ళీ 3,000 ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయలు చేస్తామని చేస్తున్నాను. అలాగే మన దేశ ప్రధానమంత్రి వర్యులు ఈ రోజు అలింకో లాంటి సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేశం అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాల్లో ఈ రోజు ధైర్యంగా మాట్లాడి భారతదేశం అంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తయారైందంటే దానికి కారణమైనటువంటి యోధుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా సమావేశంగా తెలియజేస్తున్నాను. అలాగే మంచితనంతో ప్రజలకి మంచి చేయాలని, మీలాంటి వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళందరూ కూడా కష్టపడి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. పెన్షన్లు పంపిణీ చేశాం, అలాగే మీకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం పెట్టాం. మీరు అలాగే బిల్డింగ్స్ దగ్గర కూడా చూస్తే ఒక స్కూల్ బిల్డింగ్కి వెళ్ళినా, గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళినా, మరొక వ్యవస్థ దగ్గరికి వెళ్ళినా ఎక్కడెక్కడైతే మీకు కావాల్సినటువంటి ఆ స్లోప్లు కూడా లేవో, మీకు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఎక్కడైతే లేవో అది కూడా ఒక వార్ మోడ్ లో యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ద్వారా కార్యక్రమాలన్నీ మన జిల్లాలో చేస్తున్నాం. మీరు ఇదే రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఎల్లప్పుడూ చిరునవ్వులతో ముందుకు నడవండి అనే ఒక్క మాట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయనతో 29 సంవత్సరాల ముందు కలిశాను. క్రికెట్ వరల్డ్ కప్ ఆడాడు మన శ్రీకాకుళం జిల్లాలో. ఆయనకి ఒక్క చిన్నప్పుడు బాల్ తగిలి కంటి చూపు పోతే ఆగిపోలేదు. కంటి చూపు పోతే అందరం అనుకుంటాం నీకు బాల్ సరిగ్గా కనబడదు కాబట్టి ఆగిపో క్రికెట్ ఆడకని. అయినా పట్టుదలతో ఆడాడు. పట్టుదలతో ఆడి భారతీయ టీంలో ఆడి 4 వరల్డ్ కప్ల్లో మన శ్రీకాకుళం జిల్లా వాసి పార్టిసిపేట్ చేశాడనంటే దివ్యాంగుల చరిత్ర మన జిల్లాలో ఎలా ఉందో చూడండి. అలాగే బ్యాడ్మింటన్ లో కూడా మన తాలూకు వ్యక్తి మరొక అతను మంచి చాట్ చూపి మెడల్స్ కూడా గెలిచాడు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి మన జిల్లాలో. మీరు కూడా ఆ స్థాయిలో రానివ్వాలి. ఏది మీకు అడ్డు కాదు, మీ ఆలోచన మీ అందరికీ కూడా ముందుకు నడిపిస్తుంది, మీ ఆత్మవిశ్వాసం మీకు ముందుకు నడిపిస్తుంది. ఎక్కడైనా అడ్డంకుల్లాగా వస్తే నా చెవిటిలో ఒక్క మాట వేయండి, ఆ అడ్డంకులు తొలగించడానికి ఎంత శక్తి కావాలంటే అంత శక్తి నేను జోడిస్తానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీ అందరితో పాటు మరొక కార్యక్రమానికి కూడా నాంది పలుకుతున్నాం. ఇండియా టర్న్స్ పింక్ అని ఒక ఎన్జిఓ, దానికి ఆనంద్ కుమార్ గారిని తమిళనాడు నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సంవత్సరాల తరబడి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. క్యాన్సర్ పెరుగుతూ వస్తుంది, ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. సర్పంచులుగా ఉన్నా, లేకపోతే వేదిక మీద నాయకులుగా ఉన్నా, లేకపోతే సామాన్య కుటుంబాలుగా ఉన్నా, ఈరోజు మీ అందరిలో కూడా ఏదో ఒక కుటుంబ సభ్యుడు, దగ్గర వ్యక్తి, ఊర్లో ఉన్న వ్యక్తి, వీధిలో ఉన్న వ్యక్తి క్యాన్సర్ బారిన పడి ఎలా ఇబ్బంది ఆ వ్యక్తి అలాగే ఆ కుటుంబం పడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. అలాంటిది భారతదేశంలో అత్యధికంగా వచ్చే క్యాన్సర్ చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ముతో వచ్చే క్యాన్సర్, అది కూడా ముఖ్యంగా ఆడవాళ్ళలోనే వస్తుంది. అటువంటి క్యాన్సర్ ద్వారా
కుటుంబాలు చితికిపోతున్నాయి, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని ఇండియా టర్న్స్ పింక్ అనే చేస్తున్నాం. మీ ఎయిర్పోర్ట్ నుంచి మీరు సహకరిస్తే ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద చేయాలని ఒక మంచి ఆలోచన ఉంది. సహకరించండి. అంటే మహిళల గురించి, ఆరోగ్యం గురించి ఉన్నప్పుడు నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదని దానికి కూడా సుమారు 90 లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రైనింగ్ టెస్టింగ్ క్యాంపస్లు అన్ని కూడా పెడుతున్నాం. మన జిల్లాలో 10 గ్రామాలు చూసుకొని గ్రామానికి 1000 చొప్పున 10,000 మందికి ఫ్రీగా స్క్రీనింగ్ చేయించి ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవేర్నెస్ కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాలి. చాలా సందర్భాల్లో మనం భయపడో, మనకి తెలియకో, లేకపోతే సరైన అవకాశాలు లేకో మనకి ఏదైనా చిన్న నొప్పున్నా లేకపోతే ఏదో ఇబ్బంది ఉన్నా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఒక భయం కూడా మనకి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పలానా జబ్బు ఉందన్నారంటే మళ్ళీ వేలు రూపాయలు, లక్షల రూపాయలు దానికే ఆ జబ్బుకే అయిపోతున్నాయి. కాబట్టి మనం అక్కడ పక్కేసేస్తుంటాం. మనం ఏమో టెస్టింగ్లు కానీ చెయ్యం. కానీ అది పెద్దదైన తర్వాత మళ్ళీ మనకి పెద్దదయ్యి మనం కదిలే పరిస్థితుల్లో లేకుండా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రాణం బ్రతికే పరిస్థితి ఉండట్లేదు. అందుకని ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఎప్పటికప్పుడు మనం టెస్టింగ్ చేసుకోవడం, దాని మీద అవగాహన పెంచుకోవడం, 10 మందికి చెప్పడం, సమాజం ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని చేయించడం. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేస్తున్నాం. ఆనంద్ కుమార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే సాధారణంగా ఈ ప్రోగ్రామ్ చేస్తే పట్టణాల్లో చేస్తారు. ఎక్కడో చెన్నైలో కానీ, వైజాగ్లో కానీ, ఢిల్లీలో కానీ, జైపూర్ కానీ, కలకత్తా కానీ అలాంటి వాటిలో చేస్తారు. కానీ నేను చెప్పాను అప్పుడు అక్కడైతే చాలా మంది వస్తారు, చాలా డాక్టర్లు ఉంటారు, ఎన్నో అవకాశాలు ఉంటాయి. మీరు చేయాలంటే మా శ్రీకాకుళం జిల్లా రండి, అక్కడ చేసి పెట్టండి ఈ రోజు పిలిపించుకుని లాక్డౌన్ వచ్చి మన జిల్లాలో సుమారు 10,000 మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ నేను కూడా చూస్తున్నాను. ప్రతిరోజు 2, 3, 4, 5 మంది ఫోన్ చేస్తుంటారు. మా వ్యక్తి ఎవరో ఒకరు ఇలా క్యాన్సర్లో ఉన్నారు, వాళ్ళకి ఒక హాస్పిటల్కి రికమెండ్ చేయండి, లేకపోతే ఒక డాక్టర్కి చెప్పండి అని చాలా మంది ఈరోజు రికమెండ్ చేస్తున్నారు. మన ప్రయత్నం చేస్తున్నాం. కానీ వచ్చిన తర్వాత మనం ఏదో ప్రయత్నం చేయడం, డాక్టర్ల చుట్టూ తిరగడం కాదు. కొంత మనం సరైన అలవాట్లు మనకు ఉంటే, కొంతవరకు సరిగ్గా మనం టెస్టింగ్లు కానీ చేసుకోగలిగితే, సరైన స్టేజ్లో కానీ క్యాన్సర్ని కానీ మనం పసిగట్టి దానికి ట్రీట్మెంట్ కానీ చేయించుకోగలిగితే ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితకాలం అంతా కూడా సురక్షితంగా బ్రతికే అవకాశం ఉంది. అది 3rd స్టేజ్ కానీ 4th స్టేజ్ కానీ వెళ్తే డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే తప్ప ఆరోగ్యంగా ఉండే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి క్యాన్సర్ మీద కూడా మనం దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. మీ అందరూ ఆయన చెప్పిన ప్రతి మాట అర్థం చేసుకోవాలని, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఎగ్జామ్కి ఏ రకంగా ప్రిపేర్ అవుతారో ఆ రకంగా చక్కగా ప్రిపేర్ అయ్యి ప్రతి మాట కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పారు. అది ఆయనకు ఉండే కమిట్మెంట్. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మన దేశంలో పలు ఎయిర్పోర్ట్లు అన్ని కూడా నిర్మిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఏవియేషన్ సెక్టర్ ముందుకు నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి స్తంభం మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అటువంటి వారు కేవలం ఎయిర్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏవియేషన్కే కాదు, మనలాంటి ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు, కుటుంబ పరంగా, వ్యక్తి పరంగా, సమాజం పరంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా దృష్టి పెట్టి ఏదో ఒక రకమైనటువంటి సహకారం అందించాలని చేస్తున్నటువంటి సిఎస్ఆర్ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికీ కూడా నా తాలూకా హామీ ఇస్తున్నాను, ఇంతటితో అయిపోయింది కాదు. ఎందుకంటే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, ఇంకా 100 మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా. కానీ ఒకటైతే చెప్పగలను, 80% పైగా ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చేయగలిగాం. అలాగే 60% వరకు పైన ఉన్నటువంటి వారు కూడా చాలా వరకు చేయగలిగాం. కానీ 40 నుంచి 60% వరకు కొంత గ్యాప్ ఉంది. ఇంకా ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయడానికి భవిష్యత్తులో మరొక కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా, అంటే ఎవరికి ఏ అవసరం చేయాలనేది నా తాలూకా తాపత్రయం. నా పట్టుదల ఎక్కడో కూడా ఆగదు, నిరంతరం చేస్తూనే ఉంటాను. మీరందరూ ఇచ్చే ఆశీర్వాదమే నాకు కొండంత బలం అని మళ్ళీ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరి సమక్షంలో ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం జరగడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మీకు కూడా తర్వాత భోజనాలు పెట్టాం. అలాగే రిజిస్ట్రేషన్ ఏ రకంగా చేసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా 5-6 నిమిషాలు పడుతున్నారు.
మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పరికరం ఏంటి, మీకు పడుతుందా లేదా, ఎలా వాడాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా చేసి చెప్పడానికి ఆ సమయం పడుతుంది. కాబట్టి ఫ్రీగానే ఏ తొందరపాటు తోసుకోవడం ఏది లేకుండా చక్కగా భోంచేయండి. అవకాశం ఉన్న వారు అక్కడికి వెళ్ళండి. అధికారులు మీకు అప్పచెప్పిన తర్వాత ఫ్రీగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏ తోపులాట ఇబ్బంది లేకుండా చేయండి అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గతంలో పంపిణీ చేసిన తర్వాత ఒక సమస్య వచ్చేది, ముఖ్యంగా బ్యాటరీ ట్రైసైకిల్స్. బ్యాటరీ పోతే మేము ఏం చేయాలి, ఆ బ్యాటరీ పోతే ఇక్కడ ఎవరు కూడా ఏ షాప్కి తీసుకెళ్ళాలి, ఏ మెకానిక్ దగ్గర తీసుకెళ్లాలో మాకు తెలియట్లేదు. తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏదో మాకు తెలియదండి, మేము చేయలేము, ఇది ఆపేయండి, ఇంకేదో కొత్త తీసుకోండి అని చెప్పి వాళ్ళు అంటున్నారని కాస్త ఇబ్బంది వచ్చింది. అందుకని ఇప్పుడే అడుగుకో వాళ్ళతో మాట్లాడారు. ప్రత్యేకమైనటువంటి కస్టమర్ కేర్ సెంటర్ మన జిల్లాలోనే ఇక్కడే మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో అతి త్వరలోనే ఒక సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చెవిటిలో ఉండే మిషన్ కావచ్చు, కాళ్ళ కానీ చేతికి పెట్టుకునేటటువంటి యంత్రం కావచ్చు, లేకపోతే వీల్ చైర్ కావచ్చు, ఏది కావచ్చు, మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు వస్తున్నటువంటి ఎక్విప్మెంట్ లో ఎక్కడ తేడా వచ్చినా ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళైనా వాళ్ళకి ఫోన్ చేసైనా మీకు ఆ సమస్య క్లియర్ చేసే విధంగా ఆ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ స్థాయిలో జరపడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ